సంబంధించి గంజాయి నిషాలో వాళ్ళందరూ కూడా ఈ దారుణానికి పాల్పడ్డారు అని చెప్పడం జరిగింది. మేము ఎక్కడ ఏం పొరపాటు చేయలే, మేమేమో ధర్నాలు చేయలే, రోడ్డు బ్లాక్ చేయలే, ఏమీ చేయలే. ఆ ముస్లిం కుటుంబానికి ఎవరైతే పాప ఆ అమ్మాయి ఆ బాలికను కోల్పోయారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఏమి జరిగింది అని అడిగితే వాళ్ళు గంజాయి తాగినటువంటి కొంతమంది మైనర్ పిల్లలు, మైనర్ బాలురు మా అమ్మాయి మీద ఈరోజు అఘాయిత్యానికి పాల్పడి ఈ విధంగా ఆ అమ్మాయి చేత బలవంతంగా విషం తాగించి ఆ అమ్మాయి చావుకు కారకుడయ్యారు అని చెప్పడం జరిగింది. దాన్ని వెళ్ళాం, పాపం వాళ్ళని ఓదార్చాం, వాళ్ళకి ధైర్యం చెప్పాం. ఆ తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాం. నిన్న వక్ఫ్ బోర్డు చైర్మన్ కూడా వెళ్ళాడు, వాళ్ళకి సంబంధించి కలిశాడు, వాళ్ళని కూడా ఆయన ఓదార్చినట్టుగా ఆయన కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడినట్టుగా పేపర్లో చూసాం. ఈ రెంటి మధ్య వ్యత్యాసం నాకేం కనిపించలేదు. ఆయన కూడా చెప్పాడు గంజాయి వల్లనే చనిపోయాడు, గంజాయి వల్లనే ఈరోజు ఇది అయింది అని చెప్పి మేము కూడా అదే చెప్పాం. అయితే వెంటనే నిన్న కోవూరు పోలీస్ స్టేషన్లో నా మీద ఎఫ్ఐఆర్ నమోదైంది.